82% వచ్చింది. సో బీటెక్ వెళ్ళినప్పుడు జేఎన్యూ కాలేజ్లో నేనే టాపర్. సో నా గ్రాఫ్ ఏంటంటే ఇంక్రీజ్ అయికుండా పోయింది. 82 నుంచి 93 నుంచి మళ్ళీ బీటెక్లో జేఎన్యూ టాపర్. సో ఆ విధంగా ఇంక్రీజ్ అయికుండా పోయింది. సేమ్ థింగ్ స్కూల్లో మా టాపర్స్ ఎవరైతే ఉన్నారో 550 తెచ్చుకున్న వాళ్ళు, 560, 570 తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ గ్రాఫ్ డిక్రీజ్ అయికుండా పోయింది. సో అప్పుడు మళ్ళీ ఇంటర్లో వచ్చేసరికి 89%, కొంతమందికి 90%, కొంతమందికి 91%. బీటెక్ వచ్చేసరికి కొంతమందికి సబ్జెక్ట్స్ కూడా మిగిలింది. సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఉండదు. మన గ్రాఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ ఉంటారు. జాగ్రత్తగా మనం ఏమైతే చదువుకుంటూ పోతా ఉన్నామో స్లోగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ లేకుండా జస్ట్ మనం బట్టి కొట్టి మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి, ఫైనల్గా మనం ఎవరైనా కానీ కష్టపడి చదివేది ఎందుకంటే ఫైనల్గా మనం డిగ్రీ అయిపోయినా పీజీ చేసినా కూడా మీరు ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ మీరు మంచి సక్సెస్గా అందుకున్నారో అన్ని స్టెప్స్ కూడా మీ క్యారియర్లో మంచిగా అందుకుంటారనేసి మంచి ఇంజనీర్స్, డాక్టర్స్, టీచర్స్, కలెక్టర్స్, ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్స్ మంచి పొజిషన్లో మీరు అందరూ కూడా వెళ్ళి సొసైటీకి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తూ మీ అందరికీ కూడా పేరు